ఇలా టబ్బులు తీసుకుంటానండి. టబ్బులో కొన్ని వాటర్ పోసేసి దీంట్లో ఇలా గులాబీ మొక్కలు కానీ ఏ మొక్కలనైనా సరే ఇలా పెట్టేస్తాను. పెట్టి దీంట్లో చిన్న చిన్న మొక్కలు ఏమన్నా ఉంటే ఇలా పెడతానండి. వంకాయ ప్లాంటు, ఇది చామంతి, రణపాల ప్లాంట్ అండి. ఇలా పెట్టేస్తాను. ఇందులో వాటర్ పోసి పెట్టేసి వెళ్ళటం వలన సెల్ఫ్ వాటరింగ్ తీసుకుంటాయండి. అందుకే చూసారా నా మొక్కలన్నీ ఎంత బాగున్నాయో. ఇది కూడా అలాగేనండి. ఇలా టబ్బుల్లో మెయిన్ ఒక కుండీని పెడతానండి. పక్కన చిన్న చిన్న ప్లాంట్స్ చిన్న చిన్న కుండీలు పెట్టేస్తాను. అందులో వాటర్ వేసేసి వెళ్తాను. చూసారా మొక్కలన్నీ ఎంత హెల్తీగా ఉన్నాయో. ప్రతి దాంట్లోనూ టబ్బుల్లో పెట్టేసి ఇలా వాటర్ అరేంజ్ చేస్తానండి. అన్ని కుండీలలో వాటర్ అయిపోయాయి, కానీ ఇది కొంచెం నీడకు పెట్టాను. అందుకే ఇంకా నీళ్ళు ఉన్నాయండి దీంట్లో. రెడ్ రోజ్ అండి, ఇంకా మొగ్గలు ఉన్నాయి. చూసారా ఒక్కొక్క కొమ్మకి 3, దీనికైతే 5 పూసాయండి. ఒక్కొక్క కొమ్మకి ఎన్ని పువ్వులు. మేము ఊరు వెళ్ళినప్పుడు పూసినవి ఇవన్నీ. ఇంకా మొగ్గలు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఇలా అరేంజ్ చేస్తానండి నేను. ప్రతి టబ్బులో వాటర్ పోసి ఇలా చిన్న కుండీల్ని ఇలా పెట్టేసేసి వెళ్తానండి. నేను ఇలా టబ్బుల్లో అరేంజ్ చేసినవన్నీ బాగున్నాయండి. నాకు అన్ని ప్లాంట్స్కి సెల్ఫ్ వాటరింగ్ అరేంజ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు. హడావుడిగా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. చూసారా సన్ఫ్లవర్ అండి, ఇది నేను విత్తనాలతో వేసాను. సీడ్స్ వేస్తే వచ్చాయి ఇవి చాలా ప్లాంట్స్ వచ్చాయండి. ఇది కింద ఒక టబ్లో వాటర్ పోసేసి కుండీని అందులో పెట్టేశాను. కొంచెం వాడిపోయింది 2 వీక్స్ అయ్యేసరికి, కానీ బతికే ఉంటుందండి.